మొదటిగా మనం విశ్వసించాల్సింది ఏంటంటే మన పాపములు ఆయన క్షమించాడు అనేది మనం విశ్వసించాలి. దానికి ఈ మార్కు సువార్త 2వ అధ్యాయం 5వ వచనంలో సాదృశ్యం. ఎందుకనంటే మనలో ఉన్న ఏంటి పాపం ఎవరు క్షమించగలరు అంటే మన ప్రభువైన యేసుక్రీస్తు. మన ఈ లోకంలో మనం చేసే ప్రతి పాపం క్షమించడానికి ఒకే ఒక వ్యక్తి ఎవరు అని అంటే మన ప్రభువైన క్రీస్తు. ఆయన దగ్గరికి ఎప్పుడైతే మనం వచ్చి మనం ఆయన ప్రాధేయపడతామో అప్పుడు ఏం చేస్తాడు? ఆయన పాపములు క్షమించేవాడిగా ఉంటున్నాడు. అదే రీతిగా లూకా రాసిన సువార్త 7వ అధ్యాయము 50వ వచనం. లూకా రాసిన సువార్త 7వ అధ్యాయము 50వ వచనం. నీ విశ్వాసం నిన్ను రక్షించను. ఎందుకైనా నీ విశ్వాసము నిన్ను రక్షించెను అని చెప్తున్నాడు. ఇక్కడ ఫస్ట్ ఏమైంది? మనం దేవుడిని ఎరిగి మన పాపంలో ఏం చేశాం? దేవుడు క్షమించాడు. తర్వాత ఏమైంది? ఆ పాపంలో క్షమించటం వల్ల మనలో రక్షణ కలిగింది. మనం ఎప్పుడైతే నిజమైన దేవుని ఎరిగామో, ఇప్పుడు ఆయన మొరపెట్టామో, ఆయన మన పాపంలో క్షమించి మనకి రక్షణ దయచేశాడు. మనం ఎప్పుడైతే రక్షించబడ్డామో మనం వెంటనే ఏమైపోయామో ఆయన పిల్లలం అయిపోయాం. ఆయన పరలోక రాజా వారసులం అయిపోయాం. ఆయన రక్తంలో మనల్ని ఏం చేశాడు? అడిగి విమోచన అంటే రక్షించాడు. మనము ఎంత ప్రెషియస్ నా వరకు నేనైతే అనుకుంటాను. మనము ఎప్పటికీ అనుకుంటా ఉంటాం నిజం. దాన్ని నేను ప్రార్థన చేసిన యోగ్యత లేని వారం, అర్హులం కాదు అని. అటువంటి మనల్ని ప్రభు, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నా వరకు నేను అనుకుంటాను ఏమంటే, ఇప్పుడు ఒక వస్తువుని మనం కొనాలి అని అంటే దాని యొక్క క్వాలిటీ దాని మీద ఎట్లా డిపెండ్ అయి ఉంటుంది? దాని యొక్క వాల్యూ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఇప్పుడు 10 రూపాయల వాల్యూ ఉన్నది ఒకటే, 100 రూపాయల వాల్యూ ఉన్నది ఒకటే కాదు. కాబట్టి ప్రభు అయిన క్రీస్తు మనల్ని తన సొంత రక్షకుడుగా ప్రభు తన సొంత రక్తం చేత రక్షింపజేశాడు. కాబట్టి మనం ఎంత వాల్యూ అయిన వాళ్ళం, అతి ఉన్నతమైన వాల్యూ కలిగిన వ్యక్తులం మనం. ఎందుకు అనంటే ప్రభు అయిన యేసు క్రీస్తు రక్తం చేత మనం ఏమయ్యాం? కొనబడేవాడు. ఆయన రక్తం చేత మనము రక్షించబడిన వాళ్ళం. కాబట్టి మనల్ని మనం ఎంత జాగ్రత్తగా ప్రభువులో కాపాడుకుంటూ ఆయన వైపు నడచాలి అని అంటే అది మన యొక్క ఆత్మల్ని మనమే ఒకసారి పరిశీలించుకోవాల్సిన వారమై ఉంటున్నాం. అదే రీతిగా 3వది మార్కు సువార్త 5వ అధ్యాయము 34వ వచనం. మార్కు సువార్త 5వ అధ్యాయము 34వ వచనం. అందుకు ఆయన కుమారి నీ విశ్వాసం నిన్నే స్వస్థపరిచెను. ఇక్కడ ఏమంటున్నా? మళ్ళీ విశ్వాసం వల్ల ఏమవుతుంది? స్వస్థత కలుగుతుంది. మనము ఈ రోజుల్లో చాలా అనారోగ్యాలకి అన్నిటికీ గురి అవుతున్నాం. ఎందుకు అనంటే క్లైమాటిక్ కండిషన్స్ అన్న కొన్ని అంటే ఎన్విరాన్మెంట్ చేంజెస్ వల్ల మనం అనారోగ్యాలకి గురవుతున్నాం. అయినప్పటికీ ప్రభు అయిన యేసుక్రీస్తు మనల్ని ఏం చేస్తున్నాడు? వీటిలన్నిటి నుంచి కాపాడుతున్నాడు, స్వస్థపరుస్తున్నాడు. ఈ స్వస్థత ఎలా అంటే మనం ఒక విశ్వాసం. యాక్చువల్ విశ్వాసము ఈ పైన ఉన్న ఈ మొత్తం చదివినట్లయితే మనం ఇప్పుడు వరకు చదివిన అన్ని చూసుకున్నట్లయితే విశ్వాసాన్ని బట్టే ప్రభు ఏం చెప్తున్నాడు? ప్రతి విషయంలో నీకు ఇది కలుగును గాక అంటున్నాడు. అటువంటి విశ్వాసము ప్రభు దగ్గరికి వచ్చి మనం ఆరాధనలో పాల్గొని మనం కలిగి ఉన్నామా అనేది మనము పరీక్షించుకోవాల్సిన వారమై ఉంటున్నాం. నిజంగా మనము ప్రభుని సంపూర్ణ ఆత్మతో సత్యంతో ఆయన విశ్వసిస్తున్నామా? మనము ప్రభుని మన హృదయ అంతరంగాల నుంచి మనము ఆయన్ని విశ్వసిస్తున్నామా అని చూసినట్లయితే మనల్ని మనం ఒకసారి పరిశీలించుకోవాలి. ఎందుకనంటే
ఈ ప్రభు దినాన మనము బల్ల దగ్గరికి వచ్చినప్పుడు మనము ఏదో ఆచార రీతిగా వచ్చేవారంగా కాకుండా మనం ఆయన యొక్క సన్నిధిలో మనం నిలబడినప్పుడు అసలుకి మన ప్రభు ఆ ఆ, ఆయన చేసిన గొప్ప బలియాగాన్ని మనం ఆలోచించినప్పుడు మనం నిజంగా యోగ్యత కలిగి ఉన్నామా, ఆయన యొక్క శరీరంలో ఆయన యొక్క రక్తానికి సాదృశ్యమైన రసపాతంలో పాల్గొనబడుతున్నప్పుడు మనం నిజంగా యోగ్యత కలిగి ఉన్నామా అనేది మనల్ని మనము పరిశీలించుకోవాలి. ఎందుకు అనంటే విశ్వాసం అనేది ఇక్కడ ఎంత ప్రాముఖ్యత అంటే ఇక్కడ ఇక్కడ ఈ పైన చదివిన వచనాల్లో మనం చూసినట్లయితే మొదటిది పాపము క్షమించేదై ఉంటుంది విశ్వాసం. ఇవన్నీ ఏంటంటే విశ్వాసములో ఇంటిగ్రేటెడ్ అయినట్టు, అంటే విశ్వాసానికి సాదృశ్యమైనవి, అంటే విశ్వాసము వీటన్నింటినీ కలిగి ఉంది. ఎప్పుడైతే మనం నిజమైన విశ్వాసం మన ప్రభు అందు కలిగి ఉంటామో ఈ క్వాలిటీస్ మనము ఇవన్నీ పాస్ త్రూ అనమాట. చెక్ లిస్ట్ ఇవంతా మన రక్షణ జీవితంలో ఇవన్నీ ఏంటంటే చెక్ లిస్ట్. పాప క్షమాపణ, రక్షణ, తర్వాత స్వస్థత. దీనిలో మరి మనం చూసినట్లయితే రోమేల్కు రాసిన పత్రిక 1వ అధ్యాయము 17వ వచనం. రోమేల్కు రాసిన పత్రిక. ఎందుకని నీతిమంతుడు విశ్వాస మూలముగా విశ్వాస మూలముగా అంతకంతకు విశ్వాసం కలిగినట్టు దేవుని నీతి ఇక్కడ ఏమవుతుంది? నీతిమంతుడు ఏమో కలిగి ఉంటున్నాడు? విశ్వాసము కలిగి ఉంటున్నాడు. అంటే మనం విశ్వాసం కలిగి ఉండటం వలన మనము ఎవరిమై ఉంటున్నాం? నీతిమంతులమై ఉంటున్నాం. మళ్ళీ ఒకసారి కదా, ఎందుకని నీతిమంతుడు విశ్వాస మూలముగా జీవించిన విశ్వాస మూలంగా అంతకంతకు విశ్వాసం కలిగినట్టు విశ్వాసం మూలంగా అంతకంతకు విశ్వాసం విశ్వాసము కలిగినట్లు మనలో మనకి విశ్వాసము కలిగినట్లు దేవుని నీతి దేవుని యొక్క నీతి. ఇక్కడ ఏంటంటే మనం ఎంత విశ్వాసం కలిగినా మన మీద ఏముండాలి? దేవుని యొక్క నీతి అంటే దేవుని యొక్క హస్తం కలిగి మనం జీవించాలి. మనం ఎప్పుడైతే విశ్వాసంలో దినదినం అభివృద్ధి పొందుతూ విశ్వాసంలో దినదినం ఒక్కొక్క మెట్టు ఎదుగుతా దేవుని వైపు నడుస్తుంటాము, దేవుని యొక్క మన మీద ఏముంటది? దేవుని యొక్క ఆశీర్వాదం నిశ్చయంగా ఉంటది. దేవుని యొక్క కృప మన మీద ఉంటుంది. దేవుని యొక్క ఆశీర్వాదము మన మీద ఉంటుంది. అలాగే రోమీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 22వ వచనం. రోమీయులకు రాసిన పత్రిక అది యేసుక్రీస్తునందరి విశ్వాస మూలమైనదని నమ్ము వారందరికీ కలుగు దేవుని నీతి అయిన ఇక్కడ ఏమంది? అందువలన యేసుక్రీస్తు విశ్వాస మూలమైన మెయిన్ ఏంటంటే మనం విశ్వాసానికి మూలం ఎవరు? ఇక్కడ యేసుక్రీస్తు అనేది మనము గ్రహించాల్సిన వారమై ఉంటున్నాము. మనము విశ్వాసించడానికి కారణభూతుడు ఆయన. మన విశ్వాసానికి కారణమే మన ప్రభు అయిన యేసుక్రీస్తు అయి ఉంటున్నాడు. దాని తర్వాత ఏ భేదము లేదు. మళ్ళీ అదే వచ్చు. యేసుక్రీస్తు యేసుక్రీస్తునందరి విశ్వాస మూలమైనదని నమ్ము వారికి అందరికీ కలుగు దేవుని నీతి అయిన నమ్ము వారికి అందరికీ కలుగు దేవుని నీతి. అంటే మనము పైన ఉన్నలాగే నీతిమంతులు, నీతి అయి ఉన్నది. అంటే ఎప్పుడైతే దేవునిలో మనము నీతి కలిగి పవిత్రత కలిగి ఉంటామో మనము ఈ లోకంలో ఎట్లా ఉంటాం? ప్రత్యేకమైన వారిగా ఉంటాం. ఎప్పుడు కూడా మనము దేవుని పిల్లలము, క్రీస్తు పిల్లలము, క్రీస్తుని ఎరిగిన వారము, క్రీస్తులో రక్షించబడిన వారము అని చెప్పటానికి మనం ఎటువంటి లక్షణాలు కలిగి ఉండాలి? విశ్వాసం కలిగి ఉండాలి, నీతి కలిగి ఉండాలి. ఎప్పుడైతే మనం అటువంటి జీవితం కలిగి జీవిస్తామో అప్పుడు ఏమవుతుందంటే మన ప్రభువుని బట్టి, మనల్ని బట్టి మన ప్రభువు మహిమపరచబడతాడు. ఇతరులు చూసి అరే క్రీస్తు బిడ్డ, అరే క్రీస్తుని పోలి
అరే ప్రేమ క్రీస్తు ప్రేమ కలిగి ఉన్నారు అనేది ఇతరులు మన బట్టి సాక్ష్యం ఇచ్చే వారిగా ఉండాలి. అదే రీతిగా చివరిగా యోహాను సువార్త 20వ అధ్యాయము 27వ వచనం. తర్వాత తోమాను చూసి తర్వాత తోమాను చూచి నీ వేలు ఇటు చాచి నా చేతులు చూడము, నీ వేలు ఇటు చాచి చేతులు చూడము, చెయ్యి చాచి నా ప్రక్కలో ఉంచి, నీ చెయ్యి చాచి నా ప్రక్కలో ఉంచి, అవిశ్వాసివి కాక అవిశ్వాసివి కాక విశ్వాసివై విశ్వాసమే ఉండు. ఇది మన జీవితంలో కలిగి ఉండాలి. మనం నిజంగా విశ్వాసం చెప్పుకొని జీవిస్తున్నప్పటికీ మనం అవిశ్వాసమై ఉంటున్నామా? మనం క్రీస్తుని ప్రతి విషయంలో ఆయన మనల్ని ఏం చేయాలి? క్రీస్తు మేలు చేస్తేనే ఏం చేయాలి? మనం దేవుని నమ్మాలి. క్రీస్తు నాకు ఈ విషయంలో జయమిస్తేనే దేవుని నమ్మాలి. క్రీస్తు నాకు నా పిల్లల విషయంలో ఇలా చేస్తేనే నేను దేవుని నమ్మాలి. లేదంటే నా ఆరోగ్య విషయంలో ఇలా చేస్తేనే దేవుని నమ్మాలి. లేదంటే ఇంకో నా చదువు విషయంలో ఇలా చేస్తేనే అని ప్రతి దానికి ఆధారపడి ఉంటున్నావా? అటువంటి ఆధారపడి ఉంటే మనం ఏమై ఉంటున్నాం? విశ్వాసం. మనము విశ్వాసము కలిగి జీవించాలి అంటే కేవలం క్రీస్తుని చూస్తూ ఆయనలో ఎందుకు మనం విశ్వాసం కలిగి జీవించినప్పుడే మన నిజమైన విశ్వాసము మనలో మనం కాపాడుకుంటూ వస్తుంటాం. ఎందుకనంటే మనం కార్యాలు క్రియలను బట్టి కాదు, కానీ ప్రభు అయిన యేసు క్రీస్తు ఇచ్చిన ఉచితమైన రక్షణ బట్టి ఆయన్ని విశ్వసించే వారమై ఉంటున్నాం. ఎందుకనంటే ఆయన మనల్ని ఒకటి కోరుకున్నది ఏంటంటే యహలోకంలో ధనం కానీ, యహలోకంలో ఐశ్వర్యం కానీ, యహలోకంలో బంగారు కానీ, యహలోకంలో ఇల్లు కానీ ఇవన్నీ కాదు. కానీ ఆయన మనల్ని ఎన్నుకున్నది ఎందుకు? ఆయనతో పాటు మనం పరదేశంలో ఉండటానికి, ఆయనతో పాటు మనం ఆయనతో కూడా సహవాసం చేసి ఆయనతో నిత్యము ఆయనతో జీవించాలనే ఆలోచనతో ఆయన మనల్ని తయారు చేశాడు. అదే విధంగా ఆయన మనల్ని రక్షింపజేశాడు. సో అటువంటి రక్షణని మనము నిజంగా ఆయన వైపు వెళ్తున్నప్పుడు కాపాడుకుంటూ విశ్వాసం కలిగి మనం ఆయనలో నడుస్తున్నాం అనేది మనల్ని ఒకసారి పరీక్షించుకొని ఈ ప్రభు బల్ల ఎదుట మనం రొట్టెలో రసంలో పాల్పొందేటప్పుడు మన ఆత్మని ఆయన వైపు కేంద్రీకరించి ఆయన చూస్తూ ఆయనలో నిత్యం నిలబడి జీవిస్తూ ఆయన కొరకు మనం నడచాలని ప్రార్థిస్తూ ఈ వాక్యాన్ని ముగిస్తున్నాం.